వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఆషాఢ శుక్లపక్ష పాడ్యమి రేపు జూలై 15వ తారీఖు నుంచి కూడా వారాహి నవరాత్రులు అందరికీ తెలిసినటువంటి ఉత్కృష్టమైనటువంటి నవరాత్రులను ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఇంత సోషల్ మీడియా ఇంత వాస్ట్ గా పెరిగిపోయిన తర్వాత ఒకళ్ళు చేసుకోవచ్చని ఒకళ్ళు చేసుకోవద్దని ఇట్లా రకరకాల కాంట్రడిక్షన్స్ ఉండటం వలన కొంతమంది ఏమో చేసుకుంటూ ఉన్నారు, కొంతమంది అసలు ఉన్న పటాలకు కూడా తీసుకెళ్లి దేవుడి గుళ్ళల్లో చెట్ల దగ్గర పెట్టేస్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి? వారాహి నవరాత్రులు గృహస్థులు చేసుకోవచ్చా? వారాహి నవరాత్రులు చేసుకుంటే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. తప్పకుండా. అయితే వారాహి దేవి అనేది సరే, ఇప్పుడు వాళ్ళు ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఆవిడ యొక్క భక్తి పరంపర అయితే పెరుగుతూనే వస్తుంది. ఎందుకంటే ఇవాళ మీరు చూసినట్టయితే కనుక ఈ చిత్రపటాలు అమ్మే చోట అంతా కూడా విరివిగా దొరుకుతుంది ఆవిడ. అవును. అంటే ప్రచారం లేనిదే ఆవిడ దొరకదు. అంటే ఆవిడ దొరకదంటే ఆవిడ ఫోటో దొరకదు. అంటే నేననేది భక్తులు ఇప్పుడు ఆ డిమాండ్ బట్టేగా ఎప్పుడైనా సరే వ్యాపారం అనేది. డిమాండ్ అండ్ సప్లై. అంతే కదా, అది ఎకానమికల్గా సూత్రం. సో అందుకని ఖచ్చితంగా మనకి తెలియకుండానే ఆవిడ పరంపర పెరుగుతోంది అని చెప్పి. కానీ నిజానికైతే ఎందుకు భయపడతారు అనేది మనకి కొంత ఏమంటాం, ఇవన్నీ కూడా మరుగున పడిన కొన్ని సూత్రాలు, అంటే నిజాలు. సో దేవుడు ఏదైనా వారాహి అనేది కాశీలో మనకి తెలిసిందే. అంటే పగలు శివుడు కాపలా కాస్తాట, రాత్రి శివుడు కాపలా కాస్తుంట. పగల భైరవుడు, రాత్రి వారాహియా? అందుకని రాత్రిపూట అంతా తిరిగి ఆవిడ తెల్లవారుజామున చేరుకుంటుంది కాబట్టి కాశీలో మీకు తెల్లవారిపూట ప్రవేశం అనేది దర్శనం ఉంటుంది. అది కూడా ప్రత్యక్షంగా చూడకుండా పైనుంచి చూపిస్తారు. పైనుంచి ఒక చిన్న చిల్లు లాంటివి ఉంటాయి. చిల్లులో నుంచి చూపిస్తారు. అసలు డైరెక్ట్ గా చూడనివ్వరా సార్? అంటే ఆవిడ మనం శక్తి సరిపోదు అనేది వారి యొక్క ఉద్దేశం. కానీ నిజానికైతే కనుక అంత తామసమూర్తి అయితే కాదు వారాహి. మనకంటే ఇంచుమించుగా అన్ని పురాల్లో ఈవిడ ప్రస్తావన అనేది ఉంది కానీ బట్ ఆవిడ యొక్క అవతరించిన విధానం కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు దేవి భాగవతంలో సాక్షాత్తు నరసింహస్వామికి తల్లిగా చెప్పారు ఆవిడ. ఎందుకంటే మరి సప్తమాతృకుల్లో ఈవిడ ఒకత్తి కదా, 5వ మాతృక ఈవిడ. అలాగా వేరే పురాణాలు అంటే వరాహ పురాణం, మత్స్య పురాణం ఇలాంటి వాటిల్లో నరసింహస్వామికి స్త్రీ రూపంగా ఈవిని ఉదహరించడం అనేది జరిగింది. తర్వాత ఏదైనప్పటికీ కూడా మనం ఎప్పుడైనా సరే చూసినట్టయితే కనుక అంటే వారాయి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 9 రోజులు బిగిన్ అవుతాయి. సరే, ఈ 9 రోజుల్ని వీళ్ళు గుప్త నవరాత్రులుగా చేసే వాళ్ళు ఉన్నారు. మనం ఎప్పుడు కూడా ఒక విషయం చాలా సందర్భాల్లో చెప్పాం. ఏంటి అంటే కనుక తీవ్ర సాధన వేరు, సాధారణంగా మనకుండే భక్తి ప్రపత్తులు వేరు. సో తీవ్ర సాధకులు వాళ్ళ పందాలు అనేక రకాలుగా ఈ దేవుని ఉపాసించవచ్చు. అంటే నేను నాబోటి వాడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు నేను జ్యోతిష వృత్తిలో ఉన్నాను కాబట్టి స్వప్న వారాహిని గనక బాగా పూజిస్తే నాకు స్వప్నంలో సాక్షాత్కారం, జ్యోతిషం అక్కల మిమ్మల్ని కూర్చోగానే నాకు అమ్మ చెప్తుంది మీరేంటి, మీరు ఎందుకు వచ్చారు అనేది. సో అలాంటి తీవ్రమైన సాధన చేసిన వాళ్ళు ఉన్నారు. లేదు ఏదైనా సరే ఒక చేతబడి ఉంది, లేదు అది వేరే విషయం. సో ఇలాంటి కఠినమైనవి ఏవైతే ఉంటాయో ప్రేతాత్మలు అవ్వచ్చు ఏదైనా సరే, అలాంటి వాటిని తీసేయడానికి కిరాత వారాహి చెప్పారు. సో సాధారణంగా ఎక్కువ శాతం కిరాత వారాహి కానీ ఈ స్వప్న వారాహిని కానీ సాధకులు ఎక్కువ మంది చేసిన ఉపాసన. ఇక మామూలుగా మనలాంటి వాళ్ళకి లఘువారాహి ఉంది, తర్వాత వజ్రవారాహి ఉంది. ఈ వజ్రవారాహిని బౌద్ధులంతా కూడా ఆవిడ్ని పూజిస్తారు. తారాదేవి గానా? ఎలా? వారాహిలో ఒక రూపం వజ్రవారాహి. సరే, తర్వాత ధూమ్రవారాహి, వారాహి, స్వప్న వారాహి మనం చెప్పుకున్నాం. బృహత్ వారాహి. ఇలా 9 రూపాల్లో ఆవిడ్ని ప్రతిరోజు రోజుకు ఒక అలంకారం చేసే పద్ధతి కూడా ఉంటుంది. ఆ రకంగా పూజిస్తారు. కానీ నేను అనేది ఏంటంటే మనలాంటి వాళ్ళందరం పూజించేది లఘు వారాహి. వేరే వేరే అంటే వేరే వేరే కాన్సెప్ట్స్ అవసరం లేదు. సో లఘువారాహి అంటే ఇప్పుడు మనకి హోమాల్లో కూడా లఘు హోమం ఉంటుంది. బాగా కష్టపడక్కల తేలికైన పద్ధతిలో సులభంగా దాన్ని హోమం చేసుకోవచ్చు. దాన్ని లఘు హోమం అంటారు.
సో అందుకని లఘువు, ఈ గురువు సరైన వాడు అంటే లఘు గురువులతో సంబంధం ఉంది. సో అలా ఆ లఘు పద్ధతి అమ్మవారు అంటే శాంతం, లఘు అంటే ఇంకా చిన్న శక్తి ఆవిడ. సో మనం కూడా చిన్న చిన్న వాళ్ళం ఆవిడ ముందు, అందుకని లఘు వారాహిలో పూజిస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ ఏదైనప్పటికీ కూడా వారాహిని పూజించడం వల్ల చాలా కోరికల్లో ముఖ్యంగా తీరేవి ఏంటంటే కనుక భూ సంబంధించిన తగాదాలన్నీ కూడా పరిష్కృతం అవడానికి, కోర్టు సంబంధించిన లావాదేవీలన్నీ కూడా పరిష్కృతం అవడానికి, తర్వాత మూడోది జనాకర్షణకి. ఈ మూడు మనకి ఎక్కువగా ప్రాచుర్యం కల్పించినవి. అలాగని ఈవిడ ధనం ఇవ్వదా అంటే ధనము ఇస్తుంది, గుణం ఇవ్వదా అంటే గుణం ఇస్తుంది. సో యద్భావం తద్భవతి, మీరు ఆరాధించే దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఏదైనప్పటికీ కూడా వరాహం అంటే ఆది వరాహం అంటే భూమిని ఉద్ధరించడానికి పుట్టింది కాబట్టి వీళ్ళు ఎక్కువ శాతం భూ సంబంధించిన వ్యవహారాలన్నిటికీ కూడా ఈవిడ్ని వెలుగులోకి తీసుకురావటం అనేది జరిగింది. సరే ఇవాళ మనం నిజంగా చెప్పాలి అంటే కనుక ఆ విధానానికి వస్తే ప్రతి ఒక్కళ్ళం ఈవిని ఆరాధించాల్సిందే. ఎందుకంటే మన భూమి ఎవరి పరంగా ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు, ఎవడు ఆక్రమిస్తాడో తెలియదు. మన భూమిని మనం కాపాడుకోవటం కూడా ఇవాళ రోజుల్లో చాలా కష్టమైన పని. ఎందుకంటే మింగేసే వాళ్ళకి భూములు తప్ప వేరే సంపద ఏం లేదు, అన్ని అప్పులే. సో అందుకని ఎవరిది తేలిగ్గా భూమి దొరికితే దాన్ని ఆక్రమించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. సో అందుకని నన్ను అడిగితే అందుకని మనకు ప్రతిరోజు కూడా మన సంకల్పంలో శ్వేత వరాహ కల్పే అని చెప్పుకుంటున్నాం, శ్వేత వరాహ కల్పే అని చెప్పుకుంటున్నాం, మన్వంతరే అని చెప్పుకుంటున్నాం కదా. సో అందుకని ఆ వరాహుడు లేదా వారాహి ఆవిడని ఆరాధించుకోవటం అనేది చాలా అవసరం. ఎందుకంటే సరే ఈ భూ కబ్జాలు ఇవన్నీ పక్కన పెట్టండి, ప్రతి ఒక్కడికి కూడా ఒక భూమి కావాలనే కోరుకుంటాడు కదా. ఎక్కడైనా నాకు ఒక ఇన్ని సెంట్ల స్థలం ఉంది అంటే వాళ్ళకి అదొక మానసిక తృప్తి, ఆ ధైర్యం వేరు, స్థిరాస్తి కదా. కనుక ఎవరికైనా సరే ఆ స్థిరాస్తుల కోరిక తీరాలి అన్నా కూడా ఖచ్చితంగా వారాహిదేవే ఉండాలి. అందుకని మన వాళ్ళు చక్కగా వారాహిదేవిని ధైర్యంగా పూజించుకోవచ్చు. అయితే వారాహిదేవిని పూజించడానికి సాధారణంగా ఎప్పుడైనా సరే అంటే ఆల్మోస్ట్ ఈ దేవతలందరికీ కూడా ఎరుపు ఆకుపచ్చ ఎక్కువ శ్రేష్టమైనవి. సో అందుకని ఎర్ర బట్టలు ధరించి కానీ ఆకుపచ్చ బట్టలు కానీ ధరించి ప్రతిరోజు పూజ చేసుకోవటం అనేది అవసరం. సరే అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో కాన్సెప్ట్, మనం సాయంకాలమే చేయాలి. ఎందుకంటే మరి నవరాత్రులు అన్నారు కాబట్టి సాయంకాలమే చేయాలా, మాకు సాయంకాలం డ్యూటీలు ఉంటాయి, పగలు చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేవి కూడా ఉంటాయి. నిరభ్యంతరంగా ఏ సమయంలోనైనా పూజించుకోండి. సో ప్రత్యేకంగా 9 రోజులు నవరాత్రులాగా దేవి నవరాత్రులను అలా చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం మీరు రాత్రి అనేది పెట్టుకోండి. కానీ మీకు పగలు కుదిరితే చక్కగా పగలు ఆవిడకి ఏమంటాం, సాధారణంగా వారాహి దేవిని పూజించడానికి తేలికైన పద్ధతిలో ఒకటి వారాహి కవచం అని ఉంటుంది. సాధారణంగా ఎప్పుడైనా సరే ఏ దేవుణ్ణి మనం పూజించినా కూడా వాళ్ళందరికీ ఒక కవచం అనేది ఉంటుంది. ఈ కవచం మనం పఠించడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక మనకి రక్షణ ఆ శక్తి నుంచి అనేది ఉంటుంది. అందుకని ఎవ్వరూ భయపడక్కల్లా. సో ఆ కవచం దొరుకుతుంది మీకు. ఇవాళ సోషల్ మీడియాలో దొరకంది ఏం లేదు, గూగుల్ సెర్చ్లో దొరకంది లేదు, ఏ టూల్స్లో దొరకంది లేదు. సో అందుకని ఎలాగైనా దొరుకుతుంది. అంటే మనకి మనసు ఉంటే మార్గాలు ఇవాళ కోకొల్లలో ఉన్నాయి. సో కవచం ఇంపార్టెంట్, ఒక అష్టోత్తరం అనేది ఇంపార్టెంట్, అంతే. పూజ పెద్ద పూజ ఏం లేదు. నైవేద్యాలు ఏం పెట్టాలి సార్? నైవేద్యం సాధారణంగా ఈవిడికి తేనె ఒకటి చాలు. సో తేనె పెట్టుకో, లేకపోతే కనుక కొబ్బరి పరవాన్నం కానీ కొబ్బరి అన్నం కానీ. కొబ్బరి అన్నం ఇష్టమా అమ్మవారికి? సో ఇది పెట్టుకున్నట్టయితే కనుక చాలా శీఘ్రంగా మన కోరికలు ఫలించడానికి ఉంటుంది. సరే ఇవి కాకపోతే కనుక మనం ఎప్పుడైనా సరే ఒక మంత్రం అనేది ఎలాగో చెప్పడం అనేది ఉంటుంది. సో ఓం హ్రీం వారాహి హరి ఓం, ఓం హ్రీం వారాహి హరి ఓం, ఓం హ్రీం వారాహి హరి ఓం, అంతే. ఎందుకంటే హరిని కూడా చేరిస్తేనే నరసింహుడు కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. సో అందుకని ఖచ్చితంగా స్త్రీ శక్తి పురుష శక్తి రెండు ఉండాలి. అంటే ఎప్పుడైనా సరే సమాజం ప్రకృతి వికృతి, సో రెండు సమతుల్యంగా ఉంటేనే మనకి అన్ని ఫలాలు సరిగ్గా అందటం అనేది ఉంటుంది. ఎన్నిసార్లు చదవమంటారు? అది ఎప్పుడైనా సరే 57, 108. ఇప్పుడు 9 రోజులు కుదరట్లేదండి, ఆఖరి 3 రోజులు అలా చదువుకోవచ్చా, లేకపోతే అలా పూజ చేయించుకో? అది మనం ఇందాక మామూలుగా అయితే త్రిరాత్రి వ్రతం, పంచరాత్రి వ్రతం అంటే 5 రోజులు చేస్తే పంచరాత్రులు, 3 రోజులు చేస్తే 3 రాత్రులు. మొదటి 3 రోజులు చేసుకోవచ్చు, మధ్యలో అలా ఎప్పుడైనా చేసుకోవచ్చు.
సో అలా చేసుకుంటే సరిపోతుంది. సో లేదు లాస్ట్‌లో సప్తమి, అష్టమి, నవమి, అష్టమి, నవమిలు అలాగో వీళ్ళకి ఇష్టమైనవి కాబట్టి సప్తమి, అష్టమి, నవమి చేసుకున్నా కూడా మంచి ఫలితాలుంటాయి. రైట్. అలాగే మంచి ఫలితాలు ఉండాలి, వరాహిదేవిని ఖచ్చితంగా కొలుచుకోవచ్చు అంటూ మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉన్నారు కాబట్టి భూ సమస్యలనేవి చాలా మందికి పెరిగిపోతున్నాయి. వీటి నుంచి బయటపడాలి. అసలు భూమే లేదండి అనుకునే వాళ్ళు భూమి కొనుక్కోవాలన్నా కూడా ఖచ్చితంగా అమ్మవారి ఆవిడ అనుగ్రహం. అనుగ్రహమే ఉండాలి. ఆవిడ అనుగ్రహం ఉంటే అవి ఈజీ ఉంటది మనకి. సో ఖచ్చితంగా ఆరాధన చేసుకోండి. చాలా అద్భుతంగా వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్.